relating to the delimitation commission. Delimitation commission. డీలిమిటేషన్ కమిషన్ అన్నది ఇండియా మొత్తానికి స్టేట్స్లో ఎన్ని సీట్స్ ఉండాలి, బార్డర్స్ అవన్నీ చెక్ చేసి ఒక్కొక్క స్టేట్లో ఎన్ని సీట్స్ ఉండాలి పర్ పాపులేషన్కి అని చెక్ చేస్తూ ఉంటుంది. ఇది డీలిమిటేషన్ కమిషన్, దీని పని ఇది. ఓకే, మరి ఈ డీలిమిటేషన్ కమిషన్ అన్నది ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమని. లెట్స్ సీ. డీలిమిటేషన్ కమిషన్ అన్నది కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటున్నారు. నో, డీలిమిటేషన్ కమిషన్ అన్నది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. డీలిమిటేషన్ కమిషన్ అన్నది మనకు స్టాట్యుటరీ బాడీ. ఇట్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోయింది. సో బి ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ కూడా పోయింది. నౌ చెక్ ద స్టేట్మెంట్ నెంబర్ 3. ఎందుకు? స్టేట్మెంట్ నెంబర్ 2 అనేది ఏలో సిలో రెండిట్లో ఉంది. 3ని చెక్ చేస్తే అయిపోతుంది. లెట్స్ చెక్ సి. ద ఆర్డర్స్ ఆఫ్ ది కమిషన్ క్యాన్ బి మాడిఫైడ్ బై ది లోక్సభ. ఈ కమిషన్ యొక్క ఆర్డర్స్ అన్నవి లోక్సభ మాడిఫై చేయొచ్చు అని అంటున్నారు. లోక్సభ మాడిఫై చేయొచ్చా ఈ ఆర్డర్స్ అన్నవి? నో, ఎవరు ఈ ఆర్డర్స్ని మాడిఫై చేయడానికి వెళ్ళలేదు. డీలిమిటేషన్ కమిషన్, అసలు డీలిమిటేషన్ కమిషన్లో ఇచ్చిన తీర్పుని ఏ కోర్టు ముందర కూడా మనము క్వశ్చన్ చేయలేము. లోక్సభ కూడా దీన్ని మాడిఫై చేయలేదు. సో 3 అన్నది కూడా రాంగ్ అనమాట. లెట్స్ సీ ద సెకండ్ స్టేట్మెంట్. డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్స్ హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ లా అండ్ కెనాట్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ బిఫోర్ ఎనీ కోర్ట్. ఏ కోర్ట్ ముందర క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు. నిజమా కాదా? ఎస్. సో ఆప్షన్ సెకండ్ స్టేట్మెంట్ అన్నది కరెక్ట్. సో ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్ ఇక్కడ. రీసెంట్గా డీలిమిటేషన్ కమిషన్ అన్నది జమ్మూ అండ్ కాశ్మీర్లో, అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, నాగాల్యాండ్లో చేయడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో, అస్సాంలో, మణిపూర్ అండ్ నాగాల్యాండ్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి.